అందమైన పచ్చని అరణ్యంలో చిన్న ముద్దుల కోతి దంపతులు రాము సీత నివసించేవారు. ప్రతిరోజూ చెట్లపై ఊగుతూ పండ్లు సేకరిస్తూ నవ్వుతూ ప్రకృతితో ఆనందంగా గడిపేవారు. ఒకరోజు వాళ్లు పెద్ద పచ్చ కొబ్బరికాయను 2 వేర్ల మధ్య చిక్కుకుని కనిపెట్టారు. రాము తన బలంతో చాలా ప్రయత్నించాడు. కానీ కదల్లేదు. సీత తన తెలివితో ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం అదే. కొద్దిసేపటి తరువాత వాళ్ళిద్దరికీ ఒక సత్యం అర్థమైంది: ఇద్దరి బలం తెలివి కలిసినప్పుడు మాత్రమే అసాధ్యం సాధ్యమవుతుంది. వాళ్లు కలిసి కొబ్బరికాయను ఒక పదునైన రాతి దగ్గరకు నెమ్మదిగా తీసుకెళ్లి సీత చెబుతున్న ప్రదేశంలో రాము బలంగా నెట్టాడు. ఛాక్! కొబ్బరికాయ తెరుచుకుంది. లోపల నీరు చంద్రకాంతి వంటి మెరిసింది. దానిని ఇద్దరూ సంతోషంగా సిప్ చేసుకున్నారు. ఆ నీరిని అడవిలో ఉన్న చిన్న పక్షికి పంచారు. వాళ్ల హృదయం నిండింది. ఎందుకంటే ఇది కొబ్బరి తెరిచిన ఆనందం కాదు, ఇద్దరూ కలిసి చేసిన ఆనందం. సాయంత్రం సూర్యాస్తమయం వెలుగులో వారు చెట్టుపై కూర్చుని రాము అన్నాడు, బలం మంచిదే. సీత చిలిపిగా జత కల్పించింది, తెలివి మంచిదే. వాళ్ళు ఇద్దరూ కలిసి చిరునవ్వుతో చెప్పారు, కానీ ఇద్దరం కలిస్తే మేము ఆపరాని వాళ్లం. పాఠం: ప్రేమ టీం వర్క్ సాధారణ క్షణాలను కూడా అద్భుతాలుగా మార్చుతుంది.